దేవునిని వేదన గురి చేసేది ఏంటంటే నువ్వు చేసిన పాపం కాదు, నువ్వు చేసిన పాపం విషయమే పశ్చాత్తాపడకపోవటమే. నీవు పాపం చేస్తావని ప్రభువుకు తెలుసు, నువ్వు బలహీనమని ప్రభువుకు తెలుసు. ఈ లోక మాలిన్యం తప్పించుకొని ప్రభు కొరకు పవిత్రంగా బ్రతకడం నీ వలన కాదని ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభు తన ఆత్మను మనలో ఉంచి యెహెజ్కేలు 36:26 ప్రకారం నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడు నా ఆజ్ఞలు గైకొన్న వారికి మిమ్మల్ని చేస్తాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకు బాధ కలిగించే విషయం ఏంటంటే నువ్వు తప్పిపోయి కూడా దొర్లిపోయి కూడా పశ్చాత్తాపడకుండా ప్రభు దగ్గరికి రాకుండా ఇంకా తిరుగుబాటు చేసుకుంటూ ద్రోహుగా విశ్వాసఘాతుడిగా దేవునికి దూరంగా జరిగిపోతున్నావే, అదే ఆయన అత్యంత వేదన గురి చేసే విషయం. ప్రతి మానవుని కోసం ఆయన రక్తం కాచాడు, ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీ కోసం కూడా పెట్టాడు.